పేడ నియోజకవర్గంలో మా గురువు గారు కొడాలి నాని వైసీపీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశాడండి. అది నిజమేనా? అలా ఏర్పాటు చేస్తే కొడాలి నాని ఎందుకు లేడు, ఎందుకు పారిపోయాడు? నిజంగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉండాలి కదా, ఇన్ఛార్జి నువ్వే కదా కొడాలి నాని, నువ్వెందుకు లేవు, నువ్వెందుకు పారిపోయావు? అప్పటికప్పుడు నీకు హాస్పిటల్ అపాయింట్మెంట్ వచ్చిందా? ఏ హాస్పిటల్ అయినా అపాయింట్మెంట్ పలానా రోజు అని అపాయింట్మెంట్ తీసుకున్న రోజే ఫిక్స్ చేస్తారు, అప్పటికప్పుడు చెప్తారా నీకు? కేవలం ఇదంతా ఒక డైవర్ట్ రాజకీయం. పేర్ని నాని, కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి కలిసి చేస్తున్నటువంటి డైవర్ట్ రాజకీయం. నిన్న గాక మొన్న పేర్ని నాని ప్రజల్లో పబ్లిక్ మీటింగ్ లో టీడీపీ కార్యకర్తలందరినీ రాత్రిపూట చంపేసి పగలెళ్ళి పరామర్శిద్దాం, అలాగే నారా లోకేష్ గారిని చెడిపోయావని వాడు వీడని మాట్లాడిన దానికి నెగిటివ్ వచ్చింది కాబట్టి ప్రజలు మన మొహాన్ని ఓస్తారు కాబట్టి ఇలా మాట్లాడితే రేపు పడే ఆ 4 ఓట్లు కూడా మనకు పడవు కాబట్టి మనం దీన్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలని చెప్పి మా తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు కూడా ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తూ, నారా లోకేష్ గారిని అవమానిస్తూ ఫ్లెక్సీలు పెడితే మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవండి? ఊరుకుంటారా అండి? మా కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అయినా సరే మా కార్యకర్తలు చాలా శాంతియుతంగా గో బ్యాక్ పేర్ని నాని అన్నారు తప్ప, ఆ ఫ్లెక్సీలు చింపేశారు తప్ప, మా నాయకుడు ప్రజలకు మేలు చేస్తానే మా నాయకుడిని మీరు అవమానిస్తారా అని ఆ ఫ్లెక్సీలు చింపారు తప్ప ఎవరి మీద దాడులు చేయలే. మా కార్యకర్తలేమి వైసీపీ ఇలాంటి ముర్కులు కాదు. మా కార్యకర్తలు చాలా సంస్కారం ఉన్నవాళ్ళు, అంతే సంస్కారంగా గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేశారు తప్ప ఎవరిని అవమానించలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు. కేవలం డైవర్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడి నోటి దురదతో రాత్రిపూట నరికి పగలెళ్ళి పరామర్శిద్దామని వాళ్ళు మాట్లాడిన మాటలకి ప్రజల్లో వచ్చిన నెగిటివ్ని వాళ్ళ వైపు సానుభూతిగా ఎలా మార్చుకోవాలని ప్లాన్లో భాగమే నిన్నటి రోజున మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలాగా గుడివాడ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. దానికి రియాక్షనే మా కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపి వాళ్ళ నిరసనని తెలియజెప్పడం జరిగింది తప్ప ఎవరి మీద మా కార్యకర్తలు దాడులు చేయలేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అసలేట్ నిర్మల. చూడండి, మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడి ఎర్రబుక్క. అందరూ వీడియో చూశారు కదా, పేర్ని నాని గాడి మాటలు విన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గాడిని కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి హితబోధ చేస్తున్న పేర్ని నాని గాడు చీకట్లో మనం ఏదన్నా రప్ప చేయాలి అని అంటే చీకట్లో చేసేయాలి కానీ పట్టపగలు చేయకూడదు. ఏంటి అసహ్యంగా పట్టపగలు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడు, చక్కగా బాబాయిని చంపేసి తెల్లారి వెళ్ళి పక్కన కూర్చుని కళ్ళబొల్లి కన్నీళ్లు కారుస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పరామర్శించి అక్కడే ఉండి దగ్గరుండి కార్యక్రమాలు చేశాడు. మనం కూడా కాస్త తెలివిని ఉపయోగించి 2019లో పట్టపగలు రప్పరప్పలు చేసినట్టు చేయకుండా రేపు ఒకవేళ మన అధికారం వస్తే మనం కూడా చీకట్లో రప్పరప్పలాడించి మనకి ఎదురొచ్చిన వాళ్ళందరినీ లేపేసి పొడి చేసి చంపేద్దాం అని చెప్పి పేర్ని నానిగాడు జగన్మోహన్ రెడ్డి గాడిని ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలందరికీ కూడా హితబోధ చేస్తున్నాడు అనమాట. పేర్ని నానిగా నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడితే నారా లోకేష్ గారు అని నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు, పేర్ని నాని గారు అని మేము మాట్లాడతాం. నువ్వు ఎలా మాట్లాడితే మేము అలా మాట్లాడతాం. అర్థమవుతుందా? ఇకపోతే ఇప్పటి వరకు మా ప్రభుత్వం అరెస్టు చేసిన, కేసులు పెట్టిన ఎవ్వరు కూడా శుద్ధపూసలు కాదు. అందరి మీద చాట భారతం అంత అవినీతి ఉంది కాబట్టి ఎవరినైనా దమ్ముంటే సవాల్ చేస్తున్నా, ఎవరినైనా సరే అన్యాయంగా అరెస్టు చేసినట్టు ఒక్కడైనా శుద్ధపూసన్నారేమో చూపించు. కాబట్టి పేర్ని నాని మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోండి. లేకపోతే ఈ రప్పాలు అంటారా, మీరు రప్ప 2019, 24 మధ్య చాలా చేశారు. మా అధికారం వచ్చినా మేము రప్ప చెయ్యం. మీరేదైనా అన్యాయం చేస్తే, అక్రమాలు చేస్తే కేసులు పెడతాం తప్ప ఇలా రప్ప నరికే సంస్కృతి మా టీడీపీకి లేదు, కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ అసలు నమస్కారం అండి. వేమిరెడ్డి ప్రశాంతి గారు మన నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడినప్పుడు
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నీ అధికారం మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్లయితే దానికి సంబంధించి మాట్లాడాలి. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే పబ్లిక్ గా మాట్లాడాలి. అంతేగాని మీకు ఏం పోయే కాలం వచ్చింది, మీకు ఏం రోగాలు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు, మీకు అంత నోటి దోలేంటో కూడా అర్థం కావట్లేదు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని నోటికి అద్దు లేకుండా మాట్లాడుతున్నావు ప్రసన్న కుమార్ రెడ్డి. మీ అమ్మకి మీ నాన్నిచ్చి చేయకుండా ఉండాల్సింది. మీ అమ్మ పెద్ద బోరుబావి, నీ భార్య పెద్ద బోరుబావి, నీకు కూడా మంచి భార్య వచ్చేది అని చెప్పి నీకు మాట్లాడితే ఓకేనా? క్షమించాలి దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా. తప్పని పరిస్థితుల్లో మేము ఇలా మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు. అరే గత కొంతకాలంగా అధికారం పోయేసరికి వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఫ్రస్ట్రేషన్తో టీడీపీ మహిళా నాయకులందరినీ, అసలు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న అది టీడీపీనా లేకపోతే జనసేన అని ఏం లేదు, బీజేపీనా అని లేదు, పార్టీలో ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి వచ్చారు వాళ్ళు. వేరే వాళ్ళ మీద క్యారెక్టర్ మీద నిందలు వేసేయడం, నోటి కద్దు లేకుండా మాట్లాడతాం. మేము కూడా న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. మా మీద ఇలా నిందలు వేస్తున్నారు, మా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని. అప్పుడు నారా భువనేశ్వరి గారి దగ్గర నుంచి ఇప్పటి వేమిరెడ్డి ప్రశాంతి గారి వరకు మేము పోరాడుతూనే ఉన్నాం. మీరు నోటి దూల తగ్గించకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదు. మీ నోటి దూల తగ్గాలంటే, మీరు మహిళల్ని గౌరవిస్తూ మాట్లాడాలంటే మేమేం చేయాలి? కాస్తైనా సిగ్గు లేకుండా ఎవడో పోకిరి మాట్లాడితే వాడిని ఖండించి వెంటనే వాడి మీద చర్యలు తీసుకోండి అని మాట్లాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష హోదా కావాలని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆవిడ్ని అవమానిస్తూ మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు వెనకాల కూర్చుని. మీకు సిగ్గు అనిపించట్లా? మీ తల్లినో, మీ చెల్లినో, మీ భార్యనో, మీ బిడ్డనో మాట్లాడితే ఇలాగే చప్పట్లు కొడతారా? మీ ఇళ్లలో ఆడవాళ్ళు మాత్రం శుద్ధ పూసలు, బయట పని చేయడానికి, ప్రజాక్షేత్రంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం చెడిపోయిన వాళ్ళ మీ దృష్టిలో మాకు తెలియకడుతున్నాం. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీరు అన్నం తింటున్నారా, కడుపుగా శుద్ధం తింటున్నారా? సిగ్గు అనిపించట్లా? మిమ్మల్ని కన్నందుకు మీ తల్లి కూడా సిగ్గుపడే విధంగా ఒక మహిళలను అవమానిస్తున్నారే, రాష్ట్రంలో ఉన్న మహిళలందరిని అవమానిస్తున్నారే. మీకు జగన్మోహన్ రెడ్డి నేర్పేది ఇదేనా? ఎవరైనా మహిళా నాయకులు మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ మీద నిందలు వేసేయండి, వాళ్ళని బద్నాం చేసేయండి అని చెప్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి? మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మీకు ఇదేనా ట్రైనింగ్ ఇచ్చేది? కాస్తైనా సిగ్గు లేకుండా ఇలాగే మాట్లాడితే ప్రజలు ఇప్పుడు 11 ఇచ్చారు, ఈసారి 1కి పరిమితి చేస్తారు. కాస్తైనా మాట్లాడేటప్పుడు ఒంటి మీద స్పృహలో ఉండి మాట్లాడండి, మహిళల్ని గౌరవించండి. అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు, ప్రజలు పట్టం కట్టడానికి చూస్తారు. ఇలా మహిళల్ని, అంత అధికార పార్టీలో ఉన్న మహిళా నాయకురాల్ని ఇంత అవమానిస్తుంటే ఇక సామాన్య మహిళలు మా పరిస్థితి ఏంటని ప్రజలు ఆలోచించరా? ఆలోచిస్తారు.